వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు ముందుగా అభినందనల్ని తెలుపుకుంటున్నాను. మనం తెలుగు సాహిత్యం ప్రశ్నల నిధి నుంచి 5వ భాగం నుంచి ఇదివరకు 200 బిట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. 201వ బిట్ నుంచి మరో 50 బిట్ల వరకు ఈ వీడియోలో మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవి ఈ ప్రిపరేషన్ అంటే ఈ ప్రాక్టీస్ అనేది మనం ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ని సమీక్షించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ఏదైనా బిట్ కవర్ అవ్వకపోతే ఇక్కడ ఆ బిట్ కవర్ అవుతుంది. సో మనకి మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం కోసం ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఒక విధంగా మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ వంటివి అన్నమాట ఈ వీడియోలు. సరే, ఇప్పుడు 201వ బిట్ నుంచి మనం పరిశీలన చేద్దాం. గత వీడియో వరకు 200 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. 201వ బిట్ నుంచి మరికొన్ని బిట్లను ఇప్పుడు చూస్తున్నాం. బిట్ నంబర్ 201. బుద్ధిమంతులు ఎవరిని నమ్మకూడదు శకుంతల అంటుంది. బుద్ధిమంతులు ఎవరిని నమ్మకూడదు అని చెప్పి అంటుంది. బుద్ధిమంతులు నవప్రియులు అయినటువంటి రాజులు. అంటే రాజులు ఎప్పుడూ కూడా కొత్తదనం పట్ల ప్రియత్వంని ప్రదర్శిస్తూ ఉంటారు. కొత్తదనం పట్ల, నవ్యత్వం పట్ల ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రియత్వంని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి బుద్ధిమంతులు అటువంటి రాజులని మనం బుద్ధిమంతులు నమ్మకూడదు అని చెప్పి శకుంతల అంటోంది. 202వ బిట్టు. ఎవరికి తెలియచేయటం కమల గర్భుని వశం కూడా కాదు. 202వ బిట్టు. ఎవరికి తెలియజేయడం కమల గర్భుని వశం కూడా కాదు. కమలముని గర్భమున ధరించినటువంటి కమల గర్భుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వారికి కూడా ఎవరికి తెలియజేయడం కష్టంగా ఉంటుంది. జవాబు తెలిసి తెలియనట్లు నటించే వారికి. అన్నీ తెలిసి తెలియనట్లు నటించే వారికి తెలియచేయటం అంటే సాక్షాత్తు ఆ భగవంతునికి కూడా కష్టము అని చెప్పి ఇక్కడ శకుంతల అంటుంది. 203వ బిట్టు. దుష్యంతుడి అభిప్రాయం తెలిసిన శకుంతల తన వృత్తాంతం తెలియచేయాలి అనుకోవటానికి కారణం ఏమిటి? సో దుష్యంతుని యొక్క అభిప్రాయం ఏమిటో శకుంతలకి తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా తన వృత్తాంతం తెలియచేయాలి అనుకోవటానికి కారణం ఏమిటి అంటే ఆప్షన్ 3 వచ్చి ఊరికి పోకూడదు, మిన్నక ఉండి పోకూడదు. సో వారి అభిప్రాయం తెలిసినా కూడా మన ప్రయత్నం మనం చెయ్యాలి. కాబట్టి మన శాయశక్తుల మనకి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేసి వెళ్ళాలి తప్పించి ఒట్టిగా వెళ్ళిపోకూడదు అన్న ఉద్దేశంతో వచ్చి మిన్నక ఊరికే పోరాదు. కాబట్టి దుష్యంతుడి యొక్క అభిప్రాయం తెలిసినా కూడా శకుంతల తన వృత్తాంతం తెలియచేయాలి అనుకుని తనకి తెలియచేసింది. 204వ బిట్టు. పురుష వృత్తాన్ని ఏవేవి చూస్తూ ఉంటాయి? 204వ బిట్టు. పురుష వృత్తాన్ని ఏవేవి చూస్తూ ఉంటాయి? పురుష వృత్తాన్ని ఏవేవి చూస్తూ ఉంటాయి? ఆప్షన్ 4 అన్నీ సరైనవి. ఏంటి? వేదాలు, పంచభూతాలు,
ధర్మము. పురుష వృత్తము అంటే ఏంటి? మనిషి యొక్క నడవడిక. స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, మనుషులుగా పుట్టినటువంటి వారు అందరినీ కూడా మనం పురుషులుగా మనం భావించాలి. అంటే పురుషులు అనేది ఆధునిక కాలంలో ఒక మగవారికి మాత్రమే అన్వయించడం జరిగింది. దాన్ని అర్ధ సంకోచం అని చెప్పి అంటారు. పురుష వృత్తము అంటే మనుష్యుల యొక్క నడవడికని ఏమేమి చూస్తూ ఉంటాయి? వేదాలు, పంచభూతాలు, ధర్మము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. 205వ బిట్టు, అనుగుణ భార్యావంతుడైన వాడు ఏ ఫలాలను పొందగలడు? అనుకూలవతి అయినటువంటి భార్యని కలిగినటువంటి భర్త ఎటువంటి ఫలాలని పొందగలడు? ఎటువంటి ఫలాల్ని పొందగలడు? జవాబు అన్నీ. ఏవన్నీ? క్రియాఫలం, దాంతఫలం, పుత్రఫలం. క్రియాఫలం, దాంతఫలం, పుత్రఫలం, ఇవన్నీ కూడా అనుకూలవతి అయినటువంటి భార్యని కలిగిన వాడు ఈ ఫలాల్ని పొందగలడు. 206వ బిట్టు, 206వ బిట్టు, పురుషుడి గౌరవానికి ఏకకారకంబైనది ఎవరు? పురుషుడి యొక్క గౌరవానికి ఏకకారకంబైన వారు ఎవరు? అంటే పురుషుడికి సమాజంలో గౌరవం రావాలంటే దానికి ఒకే ఒక్క కారకులు ఎవరు? జవాబు ఆప్షన్ 1 భార్య. 207వ బిట్టు, శకుంతల తండ్రి పుత్రుల సంబంధాన్ని వేటితో పోల్చింది? 207వ బిట్టు, శకుంతల తండ్రి పుత్రుల సంబంధాన్ని వేటితో పోల్చింది? చూడండి, గార్హపత్య అవహనీయ అగ్నితోను పోల్చింది, పురుషుడు నీడతో పోల్చింది, దీపము మరొక దీపంతో పోల్చింది. శకుంతల తండ్రి పుత్రుల సంబంధాన్ని గార్హపత్య అవహనీయ అగ్నితో పోల్చింది, పురుషుడు మరియు నీడతో పోల్చింది, దీపము మరొక దీపంతో పోల్చింది. ఇవన్నీ సరైనవే. 208వ బిట్టు, పుత్రగాత్ర పరిష్వంగం ఎటువంటిది? పుత్రగాత్ర పరిష్వంగం ఎటువంటిది అని శకుంతల పలికింది? చూడండి, సాంద్ర కర్పూర ప్రసారం, చందనం, వెన్నెల, ఈ 3 సరైనవే. పుత్రగాత్ర పరిష్వంగం ఎటువంటిది? సాంద్ర కర్పూర ప్రసారం, చందనం, వెన్నెల, ఇవన్నీ కూడా సరైనవే. తర్వాత 209వ బిట్టు, సూనృత వాక్యం దేనికంటే మేలు? సూనృత వాక్యం దేనికంటే మేలు అని శకుంతల పలుకుతుంది? జవాబు సుత శతకం కంటే. 100 మంది కుమారులు కంటే ఒక సత్యవాక్యం చాలా గొప్పది అని శకుంతల ఇక్కడ పలుకుతుంది. 210వ బిట్టు, వేమన మతాన్ని గురించిన అభిప్రాయం. వేమన గారు మతాన్ని గురించి ఏమని అభిప్రాయపడ్డారు?
వేమన గారు అచల మతస్థుడు. తనకి అద్వైతము కాదు, వీరశైవుడు కాదు, నాస్తికుడు కాదు, అచలమైనటువంటి మనస్తత్వం అంటే అచలమైనటువంటి మతతత్వం కలిగినటువంటి వాడు వేమన. 211వ బిట్టు, వేమన అద్వైతి అని భావించటానికి కారణం ఏమిటి? వేమన గారు అద్వైతి అని భావించటానికి గల కారణం ఏమిటి? జవాబు ఆత్మతత్వానికి చెందినటువంటి పద్యాలు ఆయన రాయటం వల్ల, ఆత్మతత్వానికి చెందిన పద్యాలు రాయటం వల్ల వేమన గారు అద్వైతి అని భావించడం జరుగుతుంది. 212వ బిట్టు, వేమన పద్యాలలోని ఏ పాదం వల్ల అద్వైతి వేమన అని మనకి అనిపిస్తుంది? వేమన పద్యాలలోని ఏ పాదం వల్ల వేమన అద్వైతి అని మనకి అనిపిస్తుంది? జవాబు పైవన్నీ సరైనవే. ఏంట పైవన్నీ? తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, తలప తలపబుట్టు తనువున తత్వంబు, అంతరాత్మ నిలుపనతడేపో బ్రహ్మంబు. ఈ విధంగా ఈ పాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేమనలోని అద్వైత్వాన్ని మనకి చూపిస్తున్నాయి. తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, తలప బుట్టు తనువున తత్వంబు, అంతరాత్మ నిలుపనతడే పో బ్రహ్మంబు అన్నటువంటి ఈ పాదాలు వేమన గురించి తెలుపుతున్నాయి. 213వ బిట్టు, వేమన అద్వైతి కాదు అనటానికి ఆధారం ఏమిటి? వేమన అద్వైతి కాదు, వేమన గారు అద్వైతి కాదు అనటానికి ఆధారం ఏమిటి? ఈ 4 అంటే ఈ అంశాలన్నీ కూడా వేద ప్రాముఖ్యంని ఖండించాడు, అద్వైతంని ఖండించాడు, బ్రాహ్మణ నిందని ఖండించాడు. అది బ్రాహ్మణ నింద. సో ఈ అంశాల వల్ల వేమన అద్వైతి కాదు అనడానికి ఆధారాలు. 214వ బిట్టు, వేమన వీరశైవుడు అని భావించిన వారు ఎవరు? వేమన వీరశైవుడు అని భావించిన వారు బండారు తమ్మయ్య గారు. వేమన వీరశైవుడు అని భావించిన వారు బండారు తమ్మయ్య గారు. 215, వేమన వీరశైవుడు కాదు అనటానికి తార్కాణాలు ఏమిటి? వేమన గారు వీరశైవుడు కాదు అనటానికి తార్కాణాలు ఏమిటి? లింగధారులను హేళన చేయటం, స్త్రీలను విమర్శించడం, ఈ 2 కూడా సరైనటువంటి ఆధారాలు. సో లింగధారులను హేళన చేయటం వల్ల, స్త్రీలను విమర్శించడం వల్ల వేమన వీరశైవుడు కాదు అనటానికి తార్కాణాలుగా మనం చెప్పవచ్చు. 216వ బిట్టు, వేమన లోకాయత మతానికి చెందినవాడు అని అభిప్రాయపడిన వారు ఎవరు? వేమన గారు లోకాయత మతానికి చెందినవాడు అని అభిప్రాయపడిన వారు క్రింది వారులు ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఆరుద్ర గారు అని మనం ఇక్కడ జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
217వ బిట్టు, వేమన భౌతికవాది అనటానికి చూపిన ఆధారాలు ఏవి? జవాబు కుల మత భేద ఖండన, ఇంటి పేరు వదిలేయటం, వేద నిరాకరణ. కుల మత భేదాల్ని ఖండించాడు, తన ఇంటి పేరుని వదిలేశాడు, వేదాల్ని నిరాకరించాడు. అందుకే వేమనను భౌతికవాది అని ఆధారాలతో చెప్పడం జరుగుతుంది. 218వ బిట్టు, వేమనను మానవతావాదిగాను నేచర్స్ ఫిలాసఫర్గాను అభివర్ణించిన వారు ఎవరు? 218వ బిట్టు, వేమనను మానవతావాదిగాను నేచర్స్ ఫిలాసఫర్గాను అభివర్ణించిన వారు ఎవరు? జవాబు నార్లవారు. ఇక్కడ 219వ బిట్టు, వేమన మతం సూనృతం అని చెప్పిన వారు ఎవరు? వేమన మతం లేదా వేమన గారి జీవిత విధానం సూనృతం అని చెప్పిన వారు ఎవరు? జవాబు ఎన్ గోపి. వేమన గారి వేదాంతం ఏమిటి? వేమన గారి వేదాంతం ఏమిటి? సర్వమానవ సమానత్వం, మానవతావాదం, అవినీతి ఖండన. ఇవి వేమన గారి వేదాంతం. సర్వమానవ సమానత్వం, మానవతావాదం, అవినీతిని ఖండించడం, ఇవి వేమన గారి వేదాంతం. 221వ బిట్టు, సమకాలీన రాజులను వేమన ముఖ్యంగా వేటితో పోల్చాడు? సమకాలీన రాజులని వేమన ముఖ్యంగా వేటితో పోల్చాడు? సమకాలీన రాజులను వేమన వేటితో పోల్చాడు? జవాబు పాములతో పోల్చాడు. 222వ బిట్టు, పుణ్య కార్యాచరణలో ముఖ్యంగా ఉండవలసినది ఏది అని వేమన అభిప్రాయం? ప్రశ్న మరోసారి, పుణ్య కార్యాచరణలో ముఖ్యంగా ఉండవలసినది ఏది అని వేమన గారి అభిప్రాయం? ఆప్షన్ 1 చిత్తశుద్ధి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని వేమన ఒక సందర్భంలో అంటాడు. కాబట్టి పుణ్య కార్యాచరణలో చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పి అంటాడు. వేమన మతాలన్నింటినీ ఖండించడానికి కారణం ఏమిటి అంటే, ఏ ఒక్క మతంని ఖండించలేదు, అన్ని మతాలని కూడా ఖండించాడు. ఎందుకు ఖండించాడు? ఇక్కడ ఆప్షన్ 4 సరైనది. అంటే వర్ణ వ్యవస్థలోని అమానుషత్వం ఒక కారణం, అస్పృశ్యత ఒక కారణం, మానవతా రాహిత్యం, మనిషిగా కాకుండా వేరే విధంగా ఆలోచించడం, అంటే మానవతా రాహిత్యంగా ఆలోచించడం, ఇవి కారణాలు. వేమన మతాలన్నింటినీ ఖండించడానికి కారణం ఇది. 224వ బిట్టు, వేమన గురించిన కథలను ముందుగా గ్రంథస్థం చేసిన వారు ఎవరు? వేమన గురించినటువంటి కథలను ముందుగా గ్రంథస్థం
చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి గారు వేమన గారి కథలని ముందుగా గ్రంథస్థం చేశారు. 225వ బిట్టు పరశువేదితో బంగారం చేసే ప్రసక్తి ఉన్న వేమన గారి కథలు ఏవి? జవాబు ఆప్షన్ 4 అంటే కోమటి వేమన్న, గొల్లడు గోసాయి, వేమన్న మహిమలు. ఇవన్నీ కూడా పరశువేదితో బంగారం చేసే ప్రసక్తి ఉన్నటువంటి వేమన గారి కథలు. 226వ బిట్టు వేమనను గురించి మొదటిసారిగా పేర్కొన్న పాశ్చాత్యుడు ఎవరు? వేమనను గురించి మొదటిసారిగా పేర్కొన్న పాశ్చాత్యుడు ఎవరు? జవాబు జేఏ దుబాయ్. వేమనను రెడ్డి వంశానికి చెందిన రాజుగా భావించిన వారు ఎవరు? జవాబు నండూరి వారు. వేమనను రెడ్డి వంశానికి చెందిన రాజుగా భావించిన వారు నండూరి వారు. 228వ బిట్టు వేమన రాజు కాడు అనటానికి ఆధారమైన అంశం. ఇక్కడ రాజు అంటే వేమన గారు రాజు అనడానికి ఆధారం లేనటువంటి అంశం, లేదా వేమన రాజు కాడు అనటానికి ఆధారమైన అంశం ఏది? జవాబు ఆప్షన్ 4 వ్యవసాయక జీవిత పద్యాల్ని రాశాడు. సామాన్య జీవన పరిస్థితులు, దారిద్ర్యం తీరుతెన్నులు ఇవన్నీ కూడా ఆయన పద్యాల్లో కనిపిస్తాయి కాబట్టి వేమన రాజు కాడు అనటానికి ఆధారమైన అంశాలు ఇవి. వేమన గారి గురించి విశేష పరిశ్రమ చేసిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు డాక్టర్ ఎన్ గోపి గారు కూడా వేమన గురించిన విశేషమైనటువంటి పరిశ్రమని చేశారు. 230వ బిట్టు వేమన పద్యాలు ఈనాటికి నిలిచి ఉండటానికి కారణం ఏమిటి? మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను సందర్శించి ప్రస్తుతం ఈ వీడియోని చూస్తున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. 230వ బిట్టు వేమన పద్యాలు ఈనాటికి నిలిచి ఉండటానికి కారణం ఏమిటి? జవాబు ఆనాటి సమస్యలు అన్నీ కూడా నేటి సమాజంలో కూడా ఉన్నాయి కాబట్టి. ఆనాటి సమస్యలన్నీ నేటికి ఉన్నాయి కాబట్టి వేమన పద్యాలు ఈనాటికి నిలిచి ఉన్నాయి. 231వ బిట్టు ఆర్యులు పేర్కొన్న కళలు ఎన్ని? ఆర్యులు పేర్కొన్న కళలు ఎన్ని? ఆర్యులు పేర్కొన్న కళలు మొత్తం 64 కళల్ని ఆర్యులు పేర్కొన్నారు. 223వ బిట్టు కళలను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
కళలను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? జవాబు ఆప్షన్ 1 2. కళలను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. 233వ బిట్టు, కళల విభాగానికి మౌలిక లక్షణం ఏది? కళల విభాగానికి మౌలిక లక్షణం ఏది? ఆప్షన్ 1 ఆనందదాయకత్వం. ఆనందదాయకత్వం. 234 లలిత కళలకు మరో పేరు. లలిత కళలకు మరో పేరు చిత్రకళలు అని అంటారు. లలిత కళల్నే సరస కళలు అని చెప్పి అంటారు. విలాస కళలు అని కూడా అంటారు. లలిత కళలకు ఇన్ని విధాలుగా మనం పేర్కోవచ్చు. 235వ బిట్టు, లలిత కళల సామాన్య ధర్మం ఏమిటి? లలిత కళల యొక్క సామాన్య ధర్మం ఏమిటి? జవాబు లాలిత్యం, రసానందం, చిత్రణం. ఈ 3 కూడా సరైనటువంటి ఆప్షన్స్. 236వ బిట్టు, నాట్యం సమాహార కళ అనడానికి కారణం ఏమిటి? నాట్యం అనేది సమాహార కళ అనటానికి కారణం ఏమిటి? సంగీత సాహిత్య లక్షణాలు ఉండటం, అభినయము శిల్పము ఉండటం, అలంకరణ చిత్రలేఖనం ఉండటం. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాట్యము సమాహార కళ అని చెప్పి అంటారు. నాట్యంని సమాహార కళ అని పేర్కొంటారు. లేదా క్రింది వాటిలో దేనిని సమాహార కళగా పేర్కొంటారు అని బిట్టు వస్తే నాట్యంని అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి ఎంత ఇంపార్టెంట్ బిట్లు ఇక్కడ ఉన్నాయో, మనకి చాలా ముఖ్యమైనటువంటి బిట్లు ఉన్నాయి. 237వ బిట్టు, లలిత కళలలో ఔన్నత్యంని గుర్తించటానికి ప్రమాణం ఏది? లలిత కళలలో ఔన్నత్యంని గుర్తించటానికి ప్రమాణం ఏది? ఆప్షన్ 4 అన్నీ సరైనవే. సౌందర్యం, ఆనందం, చలనం. సౌందర్యం, ఆనందం, చలనం. లలిత కళల్లో ఔన్నత్యం గుర్తించడానికి ప్రమాణాలు ఈ 3. 238వ బిట్టు, సంగీతంలో చలనం ఏ రూపంలో ఉంటుంది? సంగీతంలో చలనం ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ 4 స్వర ప్రస్తారం, స్వర ప్రస్థానం, స్వర ప్రస్తారం, రాగాలాపన, ధృత తాళగతులు. ఈ విధంగా ఈ రూపాలలో సంగీతంలో చలనం అనేది ఉంటుంది. సంగీతంలో చలనము ఈ రూపాలలో ఉంటుంది. స్వర ప్రస్తార రూపంలోను, రాగాలాపన రూపంలోను, ధృత తాళగతుల రూపంలోను ఇలాగా ఉంటుంది. 239వ బిట్టు, 239వ బిట్టు, కవిత్వంలో చలనం ఏ రూపంలో ఉంటుంది? కవిత్వంలో చలనం ఏ రూపంలో ఉంటుంది? జవాబు ఆప్షన్ 4 అన్నీ సరైనవే. కథాగమనం, పాత్రల అవయవ విక్షేప వర్ణన, మానసిక భావ వివరణ ఇవన్నీ కూడా సరైనవే.
240వ బిట్టు భౌతిక ద్రవ్యాపేక్ష అవసరం లేని కళ ఏది? 240వ బిట్టు భౌతిక ద్రవ్యాపేక్ష అవసరం లేని కళ ఏది? జవాబు సాహిత్యం. ఆప్షన్ 2 సాహిత్యం సరైనటువంటి జవాబు. భౌతిక ద్రవ్య ఆపేక్ష అవసరం లేని కళ సాహిత్యం. సో ఈ వీడియోలో ఒక 40 బిట్లను మనం పూర్తి చేయడం జరిగింది. 240 బిట్ల వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరో వీడియోలో మరికొన్ని బిట్లను మనం పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.